జాగృతి వారపత్రికలో వచ్చినటువంటి కథనం యథాతథంగా మత పెద్దల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఇది శీర్షిక. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లు ముస్లిం నాయకుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ సమాజంపై నిందలు వేసి క్రోధాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. భౌతిక దాడులు చేస్తామని ఊచకోత కోస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తున్నట్లు నటిస్తూ ధ్వంస రచనకు పూనుకున్నట్లుగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను బట్టి కూటమి నాయకులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇలాంటి మూకలకు విపక్షాలు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాయి. తమ ధర్మంపై శతాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి దాడులను భరించిన హిందూ సమాజంలో ప్రధానిగా మోదీ రాకతో మార్పు వచ్చింది. హిందూ మతాన్ని అవమానించే వారిపై ప్రతి విమర్శలు చేస్తూ ఎదుర్కోవడం ప్రారంభించారు. ఈ మార్పు కారణంగా ఎలాగైనా వారిని మరింత ఇబ్బంది పెట్టాలని అన్యమతాలు భావిస్తూ ఉన్నాయి. సిఏఏ, ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు వరకు ఏవీ కూడా ముస్లిం సమాజానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు కావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించడంతో ఈ వక్ఫ్ను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడిన వారికి అడ్డుకట్టపడినట్లయింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పేద అమాయక ముస్లిం యువతకు ప్రలోభాల ఎరవేసి నిరసనల పేరుతో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేయించి మత కల్లోలాల సృష్టి లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ముస్లిం క్రైస్తవ వ్యతిరేకులుగా నిందలు వేసి ఆందోళనలతో సమాజాన్ని అస్థిరపరచాలని వీరి ఆలోచన. ఇందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ మరణానికి హిందువులు, కూటమి ప్రభుత్వం కారణమని పాస్టర్ ముసుగు కప్పుకున్నటువంటి కొందరు గూండాలచే తీవ్రమైన ఆరోపణలు చేయించారని తెలుస్తూ ఉంది. అంతేకాదు తిరుమలలో నెలకు వందలాది గోవులు మరణించినట్లుగా అసత్య ప్రచారాలు చేయిస్తూ ఉన్నారు. దీని వెనుక వేరే వేరే పార్టీలు హస్తాలు ఉన్నాయని చెప్పేసి బహిరంగంగా ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భం. బెంగాల్, అస్సాంలలో హింసను ప్రేరేపిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని కలుపుకొని ఇదే తరహాలో ఆస్తుల ధ్వంసానికి ప్రణాళిక వేస్తున్నట్లుగా కూటమి పార్టీ నాయకులు అనుమానిస్తూ ఉన్నారు. హైదరాబాద్కు చెందినటువంటి ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ యాక్సిడెంట్ అయి చనిపోతే దీన్ని స్వార్థానికి వాడుకోవాలని వైసీపీ పాస్టర్లు భావించారు. వైసీపీ పాస్టర్లను ఎందుకు అంటున్నారంటే వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో చేశారు కాబట్టి. క్రైస్తవులను పోగు చేసి పాస్టర్ను హత్య చేశారని, దీనికి హిందువులు కారణమని వారు అంతు చూస్తామని రెచ్చగొట్టారు. అందులో బెన్నీ లింగం అనే వ్యక్తి చేసిన అరుపులు దారుణంగా ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఖచ్చితంగా హత్యే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం, మమ్మల్ని కెలకొద్దు, మేం మంచివాళ్ళం కాదు, మూర్ఖులం, రౌడీయిజం, గూండాయిజం వదిలిపెట్టి వచ్చాం, ప్రార్థనలు చేసే గుంపులున్నారు, యుద్ధం చేసే గుంపులున్నాయి, ఎంతవరకైనా తెగిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు ఉద్యమిస్తారు, మాతో పెట్టుకోవద్దు, మేం కన్నెర్ర చేస్తే ఊచకోతే ఖబర్దార్ అంటూ రాజమహేంద్రవరం హాస్పిటల్ వద్ద జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వీళ్ళందరూ కూడా వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంట బెన్నీ లింగం. సో ఇతను వైకాపాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను మాట్లాడినటువంటి దారుణాతి దారుణమైన మాటలు అందరం చూసాం, వీటిని ఖండించాం. కనుక ఇలాంటి విషయాల మీద ఎవరైతే అనవసరముగా మత కల్లోలకు కారణమవుతున్నారో, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారా ఓకే, లేదు అంటే వీళ్ళందరినీ కూడా రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో అశాంతిని నింపుతూ ఉన్నటువంటి మోకలుగా ఇవి ఉన్నాయి. ఏమన్నా అంటే మతం ముద్ర వేస్తారు. మతపు ముసుగులో ఉన్నటువంటి ఉన్మాదులు వీళ్ళు. వీళ్ళందరినీ కూడా ఇలా వదిలేయటం మంచిది కాదు అని ఇక్కడ ఉన్నటువంటి కథనం యొక్క సారాంశంగా కనిపిస్తుంది.